గైస్ యాక్చువల్ టాపిక్ వెళ్లే ముందు నేను మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ గ్రూప్స్ లో ఈ విధంగా ఒక పోస్ట్ పిన్ చేసి ఉంచడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరు కూడా సేల్ కి ముందే ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వచ్చే అవకాశం ఉంది. అవన్నీ కూడా నేను మన గ్రూప్స్ లో పోస్ట్ చేస్తాను. సో డెఫినెట్ గా మన గ్రూప్స్ లో జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. ఇక నేను నా వాట్సాప్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. తర్వాత కింద చూస్తున్నారుగా కమ్యూనిటీస్ అని ఉంది. ఇక్కడ ట్యాప్ చేసి మీరు కమ్యూనిటీస్ కనుక ఓపెన్ చేసినట్టయితే డీటెయిల్స్ అన్ని కూడా విధంగా వస్తాయి. బట్ మీరు మీకు నచ్చిన కమ్యూనిటీ ఏదైనా ఓపెన్ చేయండి. మీరు ఓనర్ గా ఉన్నది. తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. తర్వాత కమ్యూనిటీ ఇన్ఫో దగ్గర ట్యాప్ చేయండి. ఇప్పుడు మీకు కమ్యూనిటీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయి. బట్ ఒక మేజర్ చేంజ్ అయితే ఇక్కడ రావడం జరిగింది. బాటం వరకు వెళ్ళినట్టయితే మీకు అసైన్ న్యూ ఓనర్ అని కనిపిస్తుంది. మీరు ఏదైనా కమ్యూనిటీకి ఓనర్ గా ఉండి ఇకపై మీరు ఉండలేను, దాన్ని మెయింటైన్ చేయలేను అనుకుంటే మీరు వేరొకరికి ఓనర్షిప్ అసైన్ చేసే అవకాశం ఉంటుంది. దానికోసం సింపుల్ ఇక్కడ ట్యాప్ చేయండి. ఆల్రెడీ మీ కమ్యూనిటీకి ఎవరైతే అడ్మిన్స్ గా ఉన్నారో వాళ్ళందరి నెంబర్స్ కూడా వస్తాయి, లేదా కాంటాక్ట్స్ వస్తాయి. వాటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకుని మీరు ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఒకవేళ మీకు నచ్చిన వ్యక్తికి సంబంధించిన నెంబర్ ఇక్కడ రానట్టయితే ఫస్ట్ వాళ్ళని అడ్మిన్ చేయండి. తర్వాత అసైన్ న్యూ ఓనర్ దగ్గర ట్యాప్ చేస్తే వాళ్ళ నెంబర్ ఇక్కడికి వస్తుంది. అది సెలెక్ట్ చేసి మీ కంప్లీట్ కమ్యూనిటీ ఓనర్షిప్ ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇంకా ఇలా వాట్సాప్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్ గా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి.